ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 19వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు. నన్ను మీరిలా ఎంతకాలం వేధిస్తారు? ఎంతకాలం మాటల చేత చితగ్గొట్టి వేస్తారు? మీరు నన్ను 10 సార్లు ఆడిపోసుకున్నారు. నన్ను ఇలా బాధిస్తూ ఉంటే మీకు సిగ్గు అనిపించదు? నాదే తప్పైతే నా తప్పు నాకే ఉంటుంది. నాకంటే మిమ్మల్ని మీరు గొప్ప చేసుకొని నా మీద మోపిన నింద రుజువు చేయాలని ఉంటే ఒక సంగతి తెలుసుకోండి. దేవుడు నన్ను తారుమారు చేశాడు. తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. నా పట్ల దౌర్జన్యం జరుగుతూ ఉందని నేను మొర్రపెట్టినా జవాబు రావటం లేదు. సహాయం కోసం ప్రాధేయపడినా నాకు న్యాయం చేకూరటం లేదు. నా మార్గం చుట్టూ దేవుడు కంచె వేశాడు. దీన్ని నేను దాటలేను. నా దారి అంతా చీకటిమయం చేశాడు. నా గౌరవమంతా ఆయన హరించి వేశాడు. నా తల మీద నుంచి కిరీటం తొలగించాడు. అన్ని వైపుల నుంచి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను నాశనమయ్యాను. నా ఆశాభావాన్ని చెట్టులాగా వేళ్లతో పెళ్లగించి వేశాడు. ఆయన కోపాగ్ని నా మీద రగులుకుంది. నా శత్రువుల్లో ఒకడుగా లెక్క కట్టివేశాడు. ఆయన సైన్యాలు కూడి వచ్చాయి. వాళ్ళు నా చుట్టూరా ముట్టడి దిబ్బలు వేశారు. నా డేరా చుట్టూ దిగారు. నా తోబుట్టువులనే ఆయన నాకు దూరం చేశాడు. నాకు పరిచయం ఉన్నవాళ్ళు నాకు పూర్తిగా పరాయివారు అయిపోయారు. నా బంధువులే నాకు ముఖం తప్పించారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. మా ఇంట్లో దాసదాసీ జనం నన్ను పరాయివాణ్ణిగా భావిస్తారు. వారి దృష్టికి నేను పూర్తిగా విదేశీయుణ్ణి. నేను నా సేవకుణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను నోరు తెరిచి వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది. నా ఊపిరి కూడా నా భార్యకు అసహ్యమైపోయింది. నా తోబుట్టువులకే నా వాసన అంటే పడకుండా పోయింది. చిన్నపిల్లలు కూడా నన్ను తృణీకరిస్తున్నారు. నేను కనబడితే చాలు వారు నన్ను తిట్టిపోస్తారు. నా సన్నిహిత స్నేహితులందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. నేను ప్రేమించిన వారు నాకు ఎదురు తిరిగారు. నా ఎముకలు చర్మానికి మాంసానికి అంటుకుపోయాయి. నా పండ్ల చిగుళ్ళు మీది చర్మం మాత్రమే మిగిలి ఉంది. నా మీద జాలి చూపండి. నా స్నేహితులారా, జాలి చూపండి. దేవుని చెయ్యి నన్ను దెబ్బతీసింది. దేవునిలాగే మీరు నన్నెందుకిలా హింసిస్తారు? నా శరీర మాంసం నాశనమైనదంటే అది మీకు చాలదా? నా మాటలు లిఖితమై ఉంటే ఎంత బాగుండేది. ఇవన్నీ ఓ పుస్తకంలో రాసి పెట్టి ఉంటే ఎంత మంచిది. నా మాటలు సదాకాలం నిలిచి ఉండేలా శిలాక్షరాలై ఇనుప గంటలతో చెక్కబడి సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుండేది. నాకు తెలుసు, నా విమోచకుడు సజీవుడు. తుదకు ఆయన భూమి మీద నిలబెడతాడు. ఈ విధంగా నా చర్మం చీకి చివికిపోయాక నా శరీరంతోనే నేను దేవుణ్ణి చూస్తాను. నేనే స్వయంగా చూస్తాను, మరెవరో కాదు. నేనే నా సొంత కళ్ళతో ఆయనను చూస్తాను. నా హృదయం నాలో సన్నగిల్లుతూ ఉంది. నాలోనే దీనికంతటికీ మూల కారణం ఉందని ఎలా ఇతన్ని హింసిద్దామా అనుకుంటూ ఉంటే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుని ఆగ్రహం ఖడ్గాన్ని పంపి దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉందని మీరు తెలుసుకుంటారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.